అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ యూట్యూబ్ థింగ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఒకసారి మనం యూట్యూబ్లో 1000 సబ్స్క్రైబర్స్ అదేవిధంగా 4000 అవర్స్ కంప్లీట్ చేసుకోవాలి. మనము యూట్యూబ్ మానిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత మరి మన ఛానల్ అయితే రివ్యూకి అయితే వెళ్ళడం జరుగుతుంది. మన ఛానల్లో ఎట్లా రివ్యూ చేస్తుంది యూట్యూబ్ అల్గోరిథం అని కూడా మనం తెలుసుకోబోతాం ఈ వీడియో తరపు నుంచి అనమాట. తప్పకుండా ప్రతి ఒక్క క్రియేటర్ అనమాట ఒకసారి మనం మానిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత మరి ఎట్లా చెక్ చేస్తుంది యూట్యూబ్ అల్గోరిథం మన ఛానల్ అని కూడా మనము పర్టికులర్ అందరూ తెలుసుకోవాలన్నమాట. తెలుసుకున్నట్టయితే మనకు ఖచ్చితంగా 100% అయితే మన యూట్యూబ్ రివ్యూ అయితే కంప్లీట్ అవుతుంది. మనకు మానిటైజేషన్ కూడా ఎలిజిబుల్ అవుతాం అనమాట. ఓకే, ముందుగా ఇక్కడ ఎవరు కొత్త వారు వచ్చిన వారైతే వెంటనే వీడియోకి అయితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ యూట్యూబ్ సంబంధించిన టిప్స్ అండ్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట మనం ఇక్కడ ఏదైతే యూట్యూబ్ మనకు మానిటైజేషన్ ఎలిజిబిలిటీ వచ్చింది మనం అప్లై చేసాము. అప్లై చేసిన తర్వాత మరి రివ్యూలో ఫస్ట్ పాయింట్ ఎలా చెక్ చేస్తున్నాయి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే దీనికి సంబంధించిన కొన్ని పాయింట్స్ అయితే నోట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ. ఓకే, ఫస్ట్ థింగ్ అనమాట యూట్యూబ్ మానిటైజేషన్కి మనం అప్లై చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఛానల్ కంటెంట్ అనమాట. ఛానల్ కంటెంట్లో మరి ఎలా ఉంటుందంటే ఛానల్ కంటెంట్స్ మనకు రివ్యూర్ ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్గా వచ్చేసి అనమాట మనకు సంబంధించిన మెయిన్ థీమ్ అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి మెయిన్ థీమ్ అనమాట. మన ఛానల్ ఏ కేటగిరీ ఉంది, ఎటువంటి వీడియోస్ పెడతా ఉన్నామని కూడా మెయిన్ థింగ్ అయితే యూట్యూబ్ అల్గోరిథం అయితే మన దాన్ని అయితే రివ్యూ చేయడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి మెయిన్ థీమ్ అనమాట. తర్వాత సెకండ్ థింగ్ వచ్చేసి అనమాట మోస్ట్ వ్యూడ్ కంటెంట్ ఆర్ వీడియో, అంటే ఎక్కువ ఏ వీడియోకి రీచ్ వచ్చింది, ఎక్కువ ఏ వీడియోస్కి వ్యూస్ ఉన్నాయని కూడా పర్టికులర్ ఆ వీడియోని అయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే చెక్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇన్ కేస్ ఆ వీడియో వచ్చేసి అనమాట రీయూజ్డ్ కంటెంట్ కానీ లేదంటే కాపీరైట్ క్లెయిమ్ కానీ ఇట్లున్నట్లయితే ఖచ్చితంగా మనం మానిటైజేషన్ అయితే ఫెయిల్ కావడానికి ఛాయిస్ అయితే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మీ యొక్క మోస్ట్ వ్యూడ్ వీడియో ఉంటుంది కదా, చాలా ఎక్కువ మంది చూసిన వీడియో ఉంటుంది కదా, ఆ వీడియోలో ఏమన్నా ఏమన్నా మిస్టేక్స్ ఏమైనా ఉండాలి ముందుగానే మీరు ఎడిట్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏం చెక్ చేస్తుందంటే న్యూయెస్ట్ వీడియో అనమాట. అంటే మీరు కొత్తగా రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోని కూడా అయితే చెక్అవుట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట చెక్అవుట్ చేస్తుంది. మరి వీడియో ఏముంది, అసలు ఈ కంటెంట్ ఏంది, అసలు ఏందని కూడా మొత్తం ఎవ్రీథింగ్ అయితే చెక్అవుట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి మోస్ట్ వ్యూడ్ వీడియో, తర్వాత న్యూయెస్ట్ వీడియో. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ అనమాట. తర్వాత మీటా డేటా అనమాట, వీడియోకి సంబంధించిన మీటా డేటా. మీటా డేటా అంటే అందరికి అర్థం కాకపోవచ్చు అనమాట, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా అంటే యువర్ వీడియోస్ అనమాట, మీ ఛానల్లో మీరు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశారు, ఎన్ని సంవత్సరాల నుంచి అప్లోడ్ చేస్తారని మొత్తం కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. ఓకే, దాంతోపాటు మీకు సంబంధించిన మోస్ట్ వ్యూడ్ వీడియో కావచ్చు, అదేవిధంగా రీసెంట్ అప్లోడ్ చేసిన వీడియో కావచ్చు అనమాట. ఆ యొక్క వీడియోకి సంబంధించిన టైటిల్ కావచ్చు, అదేవిధంగా థంబ్నెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, కమ్యూనిటీ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఉన్నాయా లేక ఏ విధంగా ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయని కూడా ఓకే టైటిల్, థంబ్నెయిల్, అదేవిధంగా డిస్క్రిప్షను, అదేవిధంగా ట్యాగ్స్, అదేవిధంగా ఛానల్ సెక్షన్, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అయితే అన్ని కూడా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే చెక్ చేయడం జరుగుతుంది. ఓకే, దీంతో పాటు మళ్ళీ ఏం చేస్తుందంటే మరి యొక్క సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు, మరి ఈ యొక్క ఛానల్కి మరి 4000 అవర్స్ ఎలా వచ్చారు, మరి న్యాచురల్గా వచ్చారు లేదంటే మ్యానిపులేట్ చేశారని కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే యూట్యూబ్ అల్గోరిథం అయితే చెక్అవుట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, మన ఛానల్లో మంచి కండిషన్ ఉంటే మనకు ఖచ్చితంగా కంప్లీట్గా 4-5 డేస్ మనకు రివ్యూ కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చినమాట నెక్స్ట్ స్టెప్కి అయితే మనం ఎలిజిబుల్ అవుతాము. నెక్స్ట్ స్టెప్ నథింగ్ బట్టే ఐడి వెరిఫికేషన్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, ఇలాంటి ఈ థింగ్స్ అని మనం మైండ్లో పెట్టుకున్నమాట. మన ఛానల్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నాయి అన్నీ కూడా మీరు ముందుగానే ఒకసారి రివ్యూకి పంపించేటప్పుడే మానిటైజేషన్కి అప్లై చేసే ముందు మీరు అన్నీ కూడా సెట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఓకే, అదేవిధంగా మరి ఇక్కడ వచ్చేసి మరి చెప్పారు కదా మన న్యూయెస్ట్ వీడియో మంచిగా ఉండాలి, తర్వాత అదేవిధంగా ఎక్కువ వ్యూస్ వచ్చినటువంటి వీడియోకు మంచిగా ఉండాలి. ఈ 2 వీడియోస్ చూసుకుంటే సరిపోతాయి మీరు అనుకోవచ్చు. పర్టికులర్గా ఈ 2 వీడియోస్ కానీ చెప్పడం జరిగింది, మనకు యూట్యూబ్ పాలసీలో మెన్షన్ చేశారు. కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట సెకండ్ స్టెప్లో వచ్చనమాట చెప్పారు కదా, ఇక్కడ మనకు మీటా డేటా, వీడియో మీటా డేటా అనమాట. ప్రతి ఒక్క వీడియో కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అప్కమింగ్లో వచ్చేసి అనమాట మనకు యూట్యూబ్ సంబంధించిన కమ్యూనిటీ గైడ్లైన్స్ పాలసీస్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే మారినాయి. కాబట్టి ప్రతి ఒక్క వీడియో కూడా మంచి కండిషన్లో ఉండాలన్నమాట. ఎటువంటి రీయూజ్డ్ కంటెంట్ ఉండకూడదు, అదేవిధంగా కాపీరైట్ క్లెయిమ్స్, ట్యాక్స్ అన్నీ కూడా ఉన్నట్లయితే మన ఛానల్ అయితే ఎలిజిబుల్ కాదు. మీరు అప్లై చేసిన ఏదో రీయూజ్డ్ కంటెంట్, రీక్రియేటెడ్ కంటెంట్ అని వచ్చి కూడా ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ థింగ్స్ అయితే మీరైతే మ్యాండేటరీ మేము మంచి కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ వీడియో తరపునమాట మీకు స్టెప్ బై స్టెప్ అయితే అర్థమైందని భావిస్తూ ఉన్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా రిగార్డింగ్ దిస్ డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్స్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.